ఉప్పొని పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకు శృతిమిస్తున్నాయని ఆరోపణలు వెలువెత్తున్నాయి. వరుస మీడియా కథనాలు, ప్రజల ఫిర్యాదులు వచ్చిన అక్రమ తవ్వకాలు యథావిధిగా కొనసాగుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోపాలపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పగలు రాత్రి తేడా లేకుండా మట్టి దందా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలోని పోలవరం కాలువ గట్లను యథేచ్ఛగా తవ్వేస్తుండటంతో ప్రభుత్వ ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. పంచాయతీ చెరువులు సైతం అక్రమ తవ్వకాల బారిన పడుతున్నాయంటూ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోని ఈ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. గోపాలపురం ప్రాంతంలోని అనంతపల్లి, నల్లజర్ల, ప్రకారావుపాలెంలో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా అనంతపల్లిలో సైఫాన్ అనే ప్రాంతంలో పోలవరం కాలువ గట్లను మట్టి మాఫియా మింగేస్తోంది. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఇదే తంతు సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందంటూ తాడేపల్లిగూడెం మండలం కడియద్దకు చెందిన బీజేపీ నేత ముత్యాల సత్యనారాయణ బహిరంగంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి నేతలు మాఫియా దందాపై స్వయంగా బీజేపీ నేత తవ్వుకుపోతున్నారని చెప్పడం కడియద్దలో ఆందోళన. అందులో 2 నియోజకవర్గాల్లో కూటమి నేతలు దందాకు అద్దం పడుతోంది. అక్రమ తవ్వకాలపై సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వెలువెత్తున్నాయి. ఫిర్యాదులు, ఆరోపణలు పెరుగుతున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల ఒత్తిడికి అధికారులు తలొగ్గారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మట్టి మాఫియా ఎదుట అధికారుల నిర్లక్ష్యమా లేక మరేదైనా కారణమా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పోలవరం కాలువగట్ల ధ్వంసం భవిష్యత్తులో భారీ విపత్తులకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలువగట్లు బలహీనపడితే సమీప గ్రామాలు ముంపునకు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ సమతుల్యతకు తీవ్ర నష్టం కలిగించే ఈ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు నష్టం, పర్యావరణానికి ముప్పు, ప్రజల భద్రతకు ప్రమాదం అయినా అక్రమ తవ్వకాలు ఆగకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మట్టి మాఫియా వెనుక అసలు బలగాలెవరు, వారికి అండగా నిలుస్తున్నది ఎవరు అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్ పెరుగుతోంది. అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. గ్రామం మట్టి, చెరువులో మట్టి రైతులకి ఇవ్వకుండా వాళ్ళ మాపులు, సందాల మాటలు గుడుము అమ్ముకుంటున్నారు. నేను బీజేపీ నాయకుడిని, నా మాట కూడా వినలేదు. పొద్దున్న రాత్రులు తోలుతున్నారు మట్టి మాపులండి. 7 ఇంటికాడ నుంచి మొదలెడుతున్నారండి. తెల్లారి 4, 5 ఇంటి దాకా తోలుతున్నారు.